తెలంగాణ పౌర స్పందన ప్రచార యాత్రకు సంబంధించి మన రాష్ట్ర నాయకులు అందరూ ఈ యాత్రను తెలంగాణ మొత్తంలో విద్య గురించి సాధించి చెప్పడానికి తీసుకొచ్చినందుకు మాకెంతో గౌరవంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. వాటితో పాటు ఇక్కడ మనకు విద్య వైద్యం అని చెప్పి ఇక్కడ పెట్టారు కదా, ఇందులో భాగంగా నేను కోరుకునేది ఏంటంటే సార్ వాళ్ళను ముఖ్యంగా మన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గురించి సార్ ఒక మాట అన్నారు. ఈ ప్రాజెక్టులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మన గవర్నమెంట్ స్కూల్ నుంచే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇవన్నీ సాధించగలిగినారు. మళ్ళీ అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవకుండా వేరే స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఎందుకని అట్లా చదువుతున్నారు ఏంటని చెప్పేసి సార్ అన్నాడు. అట్లా చదవకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి సార్ అన్నది చాలా బాగుంది. దానికి తోడుగా నేను ఏం కోరుకుంటున్నానంటే, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ పిల్లలు ముందు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే వాళ్ళతో పాటు అందరూ చదువుతారు కాబట్టి, అరే గవర్నమెంట్ ఒక సిఐ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, ఒక ఎమ్మెల్యే కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, ఒక ఉపాధ్యాయుని కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళే అంత పెద్ద వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివించేటప్పుడు మన పిల్లల్ని ఎందుకు చదివించకూడదు అనే ఆలోచన ప్రజలలో ఖచ్చితంగా వస్తుంది. 100% వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు అదే గవర్నమెంట్ ప్రభుత్వం పిల్లలు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేసినప్పుడు ఏ చదువు చెప్పకపోయినా, ఏది చెప్పకపోయినా ఆయన వచ్చి ఒకసారి స్కూల్ ఇట్లా కూర్చొని మా స్కూల్లో సార్ మా బాబు ఎలా చదువుతున్నాడు అని ఒక గవర్నమెంట్ స్కూల్లో కూర్చుంటే ఆయనకు భయపడనే సరే ఉపాధ్యాయులు కావచ్చు, అంటే వాళ్ళని ఇష్టపడటం కాదు, ఎవరు తప్పుగా భావించకండి. ఆ ఉపాధ్యాయులు కూడా అరే సిఐ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు, వాళ్ళ ప్లాన్ చదవకుంటే మళ్ళీ బాగుండదేమో, కొద్దిగా మనం చర్య తీసుకుని కొద్దిగా ఎక్కువ తీసుకొని చదివిస్తామనే ఆలోచన కలుగుతుంది. ఆయనే కాకుండా ఒక ఉపాధ్యాయుడైనా నా కొడుకు నా స్కూల్లో చదువుతున్నాడు, నా కొడుకు కొరకైనా నేను మంచి పాఠాలు చెప్పుకోవాలి, వాళ్ళని మంచిగా చదివించుకోవాలనే ఆలోచన ఉపాధ్యాయులకు కలుగుతుంది. నేను ఇది ఓన్లీ ఉపాధ్యాయుల గురించి అనే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించే విధంగా ఇదే ప్రచార యాత్రలో భాగంగా సార్ వాళ్ళు దాంట్లో ఇంక్లూడింగ్ చేసి దీన్ని కూడా ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.